హలో, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ చూడబోయేది సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో హౌ ఈస్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ అండ్ హౌ ఈస్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ డీకాన్స్ ప్రాసెస్ అనే ఈ ప్రశ్నని 8 మార్కుల ప్రశ్నని చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, చాలా ఇంట్రెస్టింగ్గాను చాలా ఈజీగాను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో వెంటనే వీడియోలోకి వెళ్దాం. హౌ ఈస్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ, ఇదే ప్రశ్న. హౌ ఈస్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ, ల్యాబొరేటరీలో క్లోరిన్ ఎలా తయారు చేస్తాము, లేదా హౌ ఈస్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ డీకాన్స్ ప్రాసెస్ ద్వారా క్లోరిన్ని ఎట్లా తయారు చేస్తాం, ఇది ప్రశ్న అనమాట. సో ఫస్ట్ ప్రిపరేషన్ ఇన్ ల్యాబొరేటరీ చూద్దాం. ల్యాబొరేటరీలో ఎలా ప్రిపేర్ చేస్తాం. ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్ ఇన్ ల్యాబొరేటరీ. క్లోరిన్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ ఎ మిక్స్చర్ ఆఫ్ సోడియం క్లోరైడ్, మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ మూడింటిని వాడుతున్నాం. వేటిని వాడుతున్నాం? సోడియం క్లోరైడ్ NaCl, సోడియం క్లోరైడ్, మ్యాంగనీస్ డయాక్సైడ్ MnO2 అండ్ H2SO4. ఏమేమి వాడుతున్నాం మనం? మ్యాంగనీస్ డయాక్సైడ్, సోడియం క్లోరైడ్ అండ్ H2SO4. ఈ మూడింటిని కలిపి మనము పదార్థాన్ని తయారు చేస్తున్నాం. మళ్ళీ చూడండి, సోడియం క్లోరైడ్ NaCl, H2SO4, MnO2. దీనికి 4 పెట్టేసేయండి. బ్యాలెన్స్కి ముందు 4 పెట్టేసేయండి. ఇటువైపు లెఫ్ట్ సైడ్ రియాక్టెంట్స్ మనకు ఓకే అయిపోతుంది. సోడియం క్లోరైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, మ్యాంగనీస్ డైఆక్సైడ్. డై అంటే రెండు ఆక్సిజన్లు ఉన్నాయి. మ్యాంగనీస్ డైఆక్సైడ్, సోడియం క్లోరైడ్, తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. ఈ మూడింటిని మనము కలుపుతున్నాం. లెఫ్ట్ సైడ్ రాసేసాం. ఇక్కడ 4 వేసాం, ఇక్కడ కూడా 4 వేసాం. ఇప్పుడు రైట్ సైడ్కి వద్దాం, చాలా ఈజీగా చూద్దాం. ఇక్కడ Na తీసుకోండి, ఇక్కడ H2 ఉంది కదా, ఒక H తీసుకోండి చాలు. NaHSO4, ఈ SO4 మొత్తం తీసుకోండి. NaHSO4. ఈ 4 ఉంది కదా, అదే 4 ఇక్కడ కూడా వేసేద్దాం. ఇక్కడ ఒక Na ఫస్ట్ నుంచి తీసుకుంటున్నాం. ఇందులో ఉన్న ఫస్ట్ దాంట్లోంచి ఒక H తీసుకొని మిగిలిన SO4 మొత్తం తీసేసుకుందాం. NaHSO4 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న రెండో Cl తీసుకుందాం. ఈ Clని తీసుకొని వెళ్ళి ఇందులో ఉన్న ఫస్ట్ దాంతో కలుపుదాం. MnCl2 వచ్చేసింది. MnCl2. ఇక్కడ మొత్తం 4 Cl ఉన్నాయి. 2 Cl దీంతో కలిపాం కదా, ఇంకా 2 Cl ఉన్నాయి కదా, అది బయటకు వచ్చేసింది Cl2. ఇక మిగిలింది ఏంటి? ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ మిగిలింది. సో వాటర్ బయటకు వచ్చేసింది. సో ఇక్కడ ఫస్ట్ Na, ఇందులో ఉన్న ఫస్ట్ HSO4 మొత్తం, ఇందులో ఉన్న మిగిలినవన్నీ వచ్చేస్తాయి. Na, ఇక్కడ H, ఇక్కడ SO4 కలిపి NaHSO4 వేసేస్తాం. తర్వాత ఇందులో ఉన్న రెండో యాటమ్ని ఇక్కడ దేంతోనూ కలవకుండా ఉంది కదా, మూడోది ఈ పదార్థంతో కలిసి MnCl2 చేసాం. Cl ఇక్కడ 4 ఉన్నాయి. 2 Cls ఇందులోకి వచ్చాయి కాబట్టి 2 Cls బయటకు వస్తాయి, Cl2. ఇక మిగిలింది వాటర్. ఇక్కడ ఒక H ఉంది, ఇక్కడ ఓలు ఉన్నాయి కాబట్టి వాటర్. ఇక్కడ ఓలు ఉన్నాయి కదా, వాటర్. సో NaCl, సోడియం క్లోరైడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ప్లస్ మ్యాంగనీస్ డయాక్సైడ్, మూడింటిని కలిపితే ఏం ఏర్పడింది? NaHSO4, MnCl2 ప్లస్ H2O ప్లస్ క్లోరిన్. ఇక్కడ క్లోరిన్ ఫామ్ అయింది. సో ఇదేంటి? ప్రిపరేషన్ ఇన్ ల్యాబొరేటరీ. ఇప్పుడు నెక్స్ట్ అసలు డీకాన్స్ ప్రాసెస్ ద్వారా ఎట్లా చేస్తున్నారో కూడా చూడాలి మనం. డీకాన్స్ ప్రాసెస్. హౌ ఈస్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ డీకాన్స్ ప్రాసెస్. డీకాన్స్ ప్రాసెస్ ద్వారా ఎలా అవుతుంది? చాలా ఈజీ. ఇక్కడేంటి? హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ తీసుకుంటాం. హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ ఆక్సిజన్తో కలిసి ఇది ఆక్సిడైజేషన్, ఆక్సిజన్తో కలిస్తే ఆక్సిడేషన్ జరిగి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ CuCl2 అండ్ ద టెంపరేచర్ 723 K. దాదాపు నిన్న కూడా చూసాం 723 అనేది మనకు కనిపించింది. ఇక్కడ కూడా అదే కనిపిస్తోంది, 723 K గివ్స్ క్లోరిన్ అండ్ వాటర్. అంతే. దీన్ని మనం ఇంకా బాగా మీకు అర్థం అవటానికి
నేను ఒక బొమ్మతో సహా వచ్చేసాను. ఈ డయాగ్రామ్ చూడండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ను ఆక్సిజన్ని ఫర్నాస్లోకి చూడండి ఎంత పెద్ద క్యాటలిస్ట్ చేంబరో. ఈ క్యాటలిస్ట్ చేంబర్లోకి పంపిస్తున్నారు. ఈ క్యాటలిస్ట్ చేంబర్ గోడల మీద చూసారా ఒక ఇనప కడ్డీలు లాంటివి పెట్టి దాని మీద CuCl2 లేదా ఇప్పుడు మనం క్యాటలిస్ట్ అని చెప్పుకున్నాం కదా CuCl2 దాన్ని ఇక్కడ పేర్చారు. CuCl2 పేర్చి ఇందులోకి HClని ఆక్సిజన్ని పంపించారు. పంపించి దీని యొక్క ఎంతలో హీట్ చేశారు 723 K దగ్గర హీట్ చేశారు. హీట్ చేస్తే అది ఇందులోంచి ట్రావెల్ అయ్యి ఇందులోకి వచ్చింది. వెంటనే కూలర్ పెట్టారు, కూలింగ్ అయింది. కూలింగ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాటర్లోకి పంపించారు. చూసారా వాటర్ స్ప్రింకిల్ అవుతుంది పైనుంచి. దీన్నే వాషింగ్ చేంబర్ అంటారు. ఇక్కడ వాటర్తో శుభ్రపడి ఆ తర్వాత మళ్ళీ అది నెక్స్ట్ చేంబర్లోకి వెళ్ళింది. దీన్నే డ్రైయింగ్ చేంబర్ అంటారు. ఈ డ్రైయింగ్ చేంబర్లో పైనుంచి H2SO4 స్ప్రింకిల్ చేస్తున్నారు. ఇందులో HCl O2 కలిసిన పదార్థం ఏమైంది Cl2 గాను కింద వాటర్ గాను విడిపోయింది. Cl2 ఏమో పైనుంచి బయటకు వెళ్ళిపోయింది, వాటర్ ఏమో కింద రిసీవర్లో స్టోర్ అయింది. ఇదిగో వాటర్ ఇందులోంచి స్టోర్ అవుతుంది, Cl ఏమో బయటకు వెళ్ళిపోతుంది. సో దీన్ని Cl2ని మనం కలెక్ట్ చేస్తాం. సో మనకి ఇందులో కావాల్సినవి రెండే పదార్థాలు HCl ఆక్సిజన్ కలుస్తుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CuCl2 టెంపరేచర్ 733. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత బయటికి ఏమొచ్చింది Cl2 బయటకు వచ్చింది, వాటర్ బయటకు వచ్చింది. అదే ఈ బొమ్మ ఇలా ఉంటుందన్నమాట డీకాన్స్ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని ఇంత సింపుల్గా వాడు చెప్పేశాడు మనకి. HCl ఆక్సిజన్ లోపలికి వెళ్ళాయి, HCl ఆక్సిజన్ లోపలికి వెళ్ళాయి. క్యాటలిస్ట్ ఇక్కడే ఉంది చూసారు కదా, వీటి మీద పెట్టున్నాయి అన్నిటి మీద. క్యాటలిస్ట్ ఏంటి CuCl2 టెంపరేచర్ 723. CuCl2 క్యాటలిస్ట్ సమక్షంలో 723 కెల్విన్ దగ్గర ఏమేర్పడింది ఫైనల్గా ఏర్పడిన పదార్థం Cl2 మరియు వాటర్. ఫైనల్గా ఏర్పడిన పదార్థం Cl2 మరియు వాటర్. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. HCl ఆక్సిజన్ లోపలికి పంపించాం. మీకు ఈ బొమ్మ గుర్తుంటే అబ్బా బొమ్మే కష్టంగా ఉంది కానీ వాడిచ్చిన ఈక్వేషన్ ఈజీగా ఉందనిపిస్తుంది. ఇక్కడ బొమ్మలో ఇక కూలర్ ఉంది, కూలర్ తర్వాత వాషింగ్ చేంబర్ ఉంది, ఆ తర్వాత డ్రైయింగ్ చేంబర్ ఉంది. ఇన్నున్నాయి. మీరు ఏమీ రాయాల్సిన పని లేదు, జస్ట్ స్టార్టింగ్వి 2 ఎండింగ్వి 2 రాస్తే చాలు. HCl ఆక్సిజన్ లోపలికి వస్తాయి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CuCl2 అండ్ టెంపరేచర్ 723 K ఇట్ ఫార్మ్స్ క్లోరిన్ అండ్ వాటర్ అని రాసేస్తాం. HCl ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CuCl2 723 K ఇట్ ఫార్మ్స్ క్లోరిన్ అండ్ వాటర్. అయిపోయింది. ఇట్స్ ఏ డీకాన్స్ ప్రాసెస్ అనమాట. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. బాగా అర్థమయ్యి నా లెక్చర్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.